నా పేరు రెడ్డప్ప, మాది బనాపల్లె తాలూకా. బుర్ర వెంకటేశ్వర గారు మా అన్నగారు అవ్వడం కొత్తగా ఉంది మాకు. ఎందుకంటే ఈ గోశాలలో నాదే మొదటిపల్లి కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అయినా అతను మా అన్నగారు అయినటువంటి శ్రీ బుర్ర వెంకటేశ్వర గారు 300 మందికి గాను గోశాల దగ్గర యాగంటి గావులు గోశాల దగ్గర 300 మందికి గాను భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను. నా పెళ్ళనే కాదు, ఇంకా 100 పెళ్ళిళ్ళు ఇక్కడ జరగాలని ఆశిస్తున్నాను. ఇక్కడ అన్ని మంచి సౌకర్యాలు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ఇమ్మడి అనిల్ రామయ్య, నంద్యాల జిల్లా సగర సంఘం అధ్యక్షుడిని. ముఖ్యంగా మనం ఈరోజు బనగానపల్లె మండలం యాగంటి క్షేత్ర పరిసరాల్లో ఉన్నటువంటి యాగంటి బసవన్న గోశాల ఆవరణలో ఉన్నాము. ముఖ్యంగా యాగంటి బసవన్న గోశాల యొక్క నిర్వాహకులు బుర్రా వెంకటేశ్వర్లు గారి గొప్పతనము అని చెప్పకూడదు, కానీ వారి యొక్క విశిష్టత యావత్ సగర జాతికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం ఏమంటే వారు 300 గోవులను ఉచితంగా ఇక్కడ పశుపోషణ నిర్వహిస్తూ ఉమామహేశ్వరుడికి ఉదయము మరియు సాయంత్రము ఆ యొక్క అభిషేక కార్యక్రమాలకు మరియు ఎవరైనా పూజాది కార్యక్రమాలు పెట్టుకుంటే వారికి ఉచితంగా ఆవు పాలను ఇస్తూ బనగానపల్లె మండల వ్యాప్తంగా బాలింతలకు మరియు శిశువులకు ఇప్పటికీ 177 మంది శిశువులకు ఆ యొక్క పాలను వితరణ చేసి వారి యొక్క ప్రాణాలను నిలిపారడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వారు ఈ విధంగా తమ సేవా కార్యక్రమాలను 2007వ సంవత్సరం అంటే వారి పెళ్ళైన మరుసటి సంవత్సరం నుంచే ఆ యొక్క పండాపురం గ్రామం నుంచి కొనసాగిస్తూ ఇక్కడ ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఆ యొక్క సేవా కార్యక్రమాలకు ఊతమందించడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు దాతల సహకారము లేకుండా, ఇక్కడ దాతల సహకారం అనేది ఏ విధంగా అంటున్నానంటే, ఎవరైనా ఆవులకు సహాయం చేయండి కానీ నా యొక్క కార్యక్రమాలకు కాదు అనేది ఈయన యొక్క విశిష్టత అన్నట్టు. ఆవులకు చేసుకోవచ్చు, కానీ ఈయన చేసే కార్యక్రమాలు అనేవి దైవ కార్యము. ఆయనకు ఏ దేవుడు కరుణించాడో, ఏ దేవుడే కాదు, ఆ ఉమామహేశ్వరుడే ఆ యొక్క ఈయన ఇలవెల్పుగా ఉండి నందవరం చౌడమ్మ ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ సగర జాతి ఔన్నత్యానికి ఆ యొక్క బీజం వేయడం జరిగింది. నాడు భగీరథుని గురించి మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం, కానీ నేటి అపర భగీరథుడు మనకు బనగానపల్లె పట్టణంలో ఉన్నాడు. ఆ యొక్క అపర భగీరథుడి యొక్క సేవా కార్యక్రమాలు సగర జాతి మొత్తానికి తెలియాలా. ముఖ్యంగా వీరు ఆవులకే కాదు, ఈరోజు మే 9వ తారీఖున మొదటి కార్యక్రమానికి నాంది పలికాడు. ఏ కార్యక్రమం అంటే ఉచిత వివాహ పరిచయ వేదిక. సగరులకనే కాకుండా కులమతాలకు పట్టింపు లేకుండా, ధనిక పేద తేడా లేకుండా ఆ యొక్క వివాహ మండపాన్ని వీళ్ళు ఈరోజు గోశాల ఆవరణలో నిర్వహించడం జరిగింది. సుమారు 1500 మంది ఆ యొక్క వివాహ మండపంలో ఉంటారు. అంత పెద్ద సుశాల ప్రాంగణంలో ఆ యొక్క వివాహ మండపం అనేది వీరు కట్టించబోతున్నారు. దాన్ని ఇంకా డెవలప్ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా మనము వివాహం అంటే పేదలకు అన్నవరము తిరుపతి కనిపిస్తుంది, కానీ అక్కడ కూడా సప్లై సామాన్లకు కొంతవరకు నామమాత్రం రుసుము ఉంటుంది. కానీ వీరు 1500 మందికి అన్నదానం నిర్వహించుకోవాలన్న సదుద్దేశంతో ఆ యొక్క సప్లై సామాన్ అనే ఏ విషయంలోనే తీసుకోండి, ఒక చిన్న స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద డేక్షాల వరకు, ప్లస్ మళ్ళా ఫ్లవర్ డెకరేషన్, ఒకటి ఎంతో డెకరేషన్కు సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ వీరు ఉచితంగా ₹1 కూడా, మనం తిరుపతికి వెళ్తే ₹100 నామాత్ర రుసుము, అన్నవరంకి వెళ్తే ₹250 నామాత్రం రుసుము, కానీ యాగంటి బసవన్న గేశాలలో ఒక్క దమ్మిడి పైసా కూడా ఇల్లు తీసుకోకుండా ఈ యొక్క ఉచిత సర్వీసును నిర్వహించడం జరుగుతుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు జోబిలో ₹1 పెట్టుకోకుండా అయినా సరే వచ్చినా ఇక్కడ పెళ్లి చేసుకొని పోవచ్చు. కేవలం కిలోమీటర్ దూరంలోనే మనకు ఉమామహేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ పెళ్లి చేసుకొని ఆ ఉమామహేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఈ విధంగా వీరి సేవా కార్యక్రమాలు ఇంతై వటుడింతై అన్న వామనావతారంలాగా ఆ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు కేవలం బనగానపల్లె మండలానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. త్వరలోనే నంద్యాల జిల్లా మరియు రాయలసీమ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతాయి అని మీకు సందేహం ఏమీ లేకుండా మీకు ఘంటాపదంగా నొక్కి నుంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీరి యొక్క సేవా కార్యక్రమాలు దిశలా వ్యాప్తి చెందుతూనే సగర జాతి ఔన్నత్యము, సగర జాతి యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా వీళ్ళు చేపడుతున్న కార్యక్రమాన్ని సగరులందరూ ఆదరిద్దాము. కులమతాలకు అతీతంగా వీళ్ళు చేపట్టే కార్యక్రమాలు ప్రజలందరూ
ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. బుర్రా వెంకటేశ్వర్లు గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు శివుడి ఆశీర్వాదాలు ఎప్పుడు వీరి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.